హల్లెలూయా. రెండు చేతులు పైకెత్తి సంతోషంగా ప్రభు ఘనమైన నామానికి మహిమ కలుగునట్లుగా స్తోత్రాలు చెల్లిద్దామా? శబ్దం రావట్లేదు, కొంచెం బిగ్గరగా స్తోత్రం 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 స్తోత్రం. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. జీవము కలిగినటువంటి దేవుని మహాకృప, కనికరం, ప్రేమ, వాత్సల్యతను బట్టి ఆయన సన్నిధిలో నిలిచి ఆయనను స్తుతించే భాగ్యాన్ని, యోగ్యతను, అర్హతను మనకు అనుగ్రహించిన సర్వాధికారి అయినటువంటి దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్. దేవుని సన్నిధిలో చేరి వచ్చిన దేవుని బిడ్డలారా, ఒక చిన్న మాటను దేవుని వాక్యంలో నుండి మనము జ్ఞాపకం చేసుకుందాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పునరుద్ధానుడై తిరిగి లేచిన తర్వాత ఆయన 40 దినములు అనేకులకు తన్ను తాను కనబరుచుకున్నాడు. ఆయన ఏర్పరచుకునేటువంటి శిష్యులు ఆయన ఇక మనతో లేడు, మనమందరము ఇక చేసే పని ఏమీ లేదు అని అనుకున్నారేమో తెలియదు, కానీ పడవను తీసుకొని ఆ సరస్సులోనికి, ఆ సముద్రములోనికి వెళ్ళి చేపలు పట్టుకుంటున్నారు. రాత్రంతా పట్టారు, కానీ ఒక్క చేప కూడా వాళ్ళకు దొరకలేదు. సూర్యోదయం అవుచూ ఉండగా ఆయన దరిని నిలిచి కుడివైపునకు వల వేయమన్నారు. 153 గొప్ప చేపలను వాళ్ళు పట్టుకున్నారు. అక్కడ వాళ్ళు భుజించిన తర్వాత యేసు ప్రభు పేతురును అడుగుతున్నాడు, యోహాను కుమారుడైన సీమోను పేతురు, సీమోను, వీరికంటే నువ్వు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా అని అడిగాడు. అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నాను, నీవు ఎరుగుదువని ఆయనతో చెప్పాడు. మరలా రెండవసారి యోహాను కుమారుడైన సీమోను, నీవు నన్ను ప్రేమించుచున్నావా అని అడిగాడు. అవును ప్రభువా, నువ్వు బాగా నీవే ఎరుగుదువు. మూడవసారి అడిగినప్పుడు వ్యాకులపడి, నువ్వు సమస్తము ఎరిగిన వాడవయ్యా, నీవు సమస్తమును ఎరిగిన వాడవు, నిన్ను ప్రేమించుచున్నానని నువ్వే ఎరుగుదువు అన్నాడు. ఈ మాట యోహాను సువార్త 21వ అధ్యాయము 15, 16, 17 వాక్యాలలో ఉంది. పలుసార్లు మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాము. ఈ చదవబడినటువంటి, ఈ చెప్పబడినటువంటి మాటలో, ఈ లేఖనాలలో మనము గమనిస్తే, నీవు నన్ను ప్రేమించుచున్నావా, నీవు నన్ను ప్రేమించుచున్నావా. వాక్యపు లేఖనాలలో మనము వాక్యాన్ని చదువుతాం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. ఆయన ప్రేమను వివరించడానికి, వర్ణించడానికి మన దినములు సరిపోవు. దేవుని మాటలను ఆలకిస్తూ ఉన్నటువంటి దేవుని ప్రియులారా, వాక్యాన్ని మనం జాగ్రత్తగా గమనిస్తే, ఆయనే మనలను ప్రేమించి, మన పైన ఆయన ప్రేమ నిండుగా ఉంది గనక తన ప్రాణాన్ని పెట్టాడు. ఆయన ప్రేమ ఉన్నతమైనది. అందుకే ఆయన ప్రేమ మరణమంత బలమైనటువంటిది. ప్రేమ ఈ ప్రేమ జ్వాలలను మనలో రగిలించినటువంటి వాడు, అగాధ సముద్ర జలములు సైతము ఆర్పజాలని ఒక ఉన్నతమైనటువంటి ప్రేమ చేత దేవుడు మనలను ప్రేమించాడు. ఆయన ప్రేమ వ్యామోహముతో కూడినది కాదు. ఆయన ప్రేమ
అవసరాన్ని బట్టి పుట్టింది కాదు, ఆయన ప్రేమ లోక సంబంధమైనది కాదు, ఆయన ప్రేమ శాశ్వతమైనది. ఆయన ప్రేమ శాశ్వతమైనది, ఉన్నతమైనటువంటిది. ఆయన ప్రేమ వివరించుటకు, వర్ణించుటకు మనము వెలకట్టలేని ఉన్నతమైనటువంటి ప్రేమను మన పైన చూపించాడు ఆయన. అయితే ఈరోజు నీవు ఆయనను ప్రేమిస్తున్నావా? నీవు ఆయనను ప్రేమించగలుగుతున్నావా? ఆయనను ప్రేమిస్తున్నాను అని చెప్పడం పెద్ద విశేషము కాదు. 31వ కీర్తనల గ్రంథం 31వ కీర్తన 23వ చరణములో చదివితే, యెహోవా భక్తులారా మీరందరూ ఆయనను ప్రేమించుడి. మీరందరూ ఆయనను ప్రేమించండి. ఎందుకు ప్రేమించాలి? మనలను ఆయన ప్రేమించాడనే కాదు, ఆయనను మనం ప్రేమించాలి. యోహాను కుమారుడవైన సీమోను, నీవు నన్ను వీరందరికంటే ప్రేమిస్తున్నావా? ఎక్కువగా ప్రేమిస్తున్నావా? చూడండి, అక్కడ పేతురు దగ్గర ప్రభువు కోరుకుంటూ ఉన్నటువంటిది వీరికంటే నీవు నన్ను ఎక్కువగా, ఇప్పుడు ప్రేమించడం వేరు, ఎక్కువగా ప్రేమించడం వేరు. మనం పరిశుద్ధ బైబిల్ గ్రంథములో ఎల్కానా అన్నటువంటి ఆయన చూస్తాం. 2 భార్యలు, హన్నా, పెనిన్నా. హన్నా ఈ ఎల్కానాకు ప్రియమైనదిగా ఉంది. అందుకే ప్రతి విషయంలో ఆయన ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. ఆయన ఒకటే మాట అంటాడు, నాకు పిల్లలు లేరు కదా అని ఆమె అంటే, 10 మంది పిల్లల కంటే నువ్వు నాకు ఎక్కువ. అంటే నేను చెప్తున్నటువంటి దేవుని మాటను మనం జాగ్రత్తగా గమనిస్తే, ఆయన మన మీద ఉంచినటువంటి ప్రేమ అంతకంటే గొప్పది. అలా ఆయన నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నువ్వు నాకు ఎక్కువ అన్నాడు కానీ ప్రాణం పెట్టలేదు. మన ప్రభువు మన కోసం ప్రాణాన్ని పెట్టాడు, తన రక్తాన్ని ధారపోసి మనందరికీ రక్షణనిచ్చాడు. అయితే ఇప్పుడు మనము ఆయనను అందరికంటే ఎక్కువగా ప్రేమించగలిగే ఒక ప్రేమ కలిగి ఉండాలి. కీర్తనల గ్రంథంలో ఏం చదువుతున్నాం మనము? యెహోవా భక్తులారా మీరందరూ, మనమందరము ఒకరం కాదండి. ఆయన ఈరోజు ఈ రాత్రి ఒక్కరి ప్రేమను కోరుకోవట్లేదు. ఎంతమంది ప్రేమనన్నా? మనమందరము ఆయనను ప్రేమించాలని కోరుకుంటున్నాడు. మనమందరం ఆయనను ప్రేమించాలి. నేను ఇప్పుడు మిమ్మల్ని ఒక మాట అడుగుతాను, ఆయన్ను ప్రేమిస్తే మనకు వచ్చేది ఏంటి? ఆయనను ప్రేమిస్తే మనకు కలిగేది ఏంటి? చాలా క్లుప్తంగా ఈ రాత్రి మీకు నేను నా దేవుని యొక్క మాటలను జ్ఞాపకం చేయాలని కోరుకుంటున్నాను. దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తి దేవుణ్ణి ప్రేమిస్తే, నా భాషలో దేవుని మాటను బట్టి చెబుతూ ఉన్నాను, అందరికంటే ఎక్కువగా ప్రేమిస్తే ఆ వ్యక్తికి వచ్చే ఆశీర్వాదాలు ఏంటి? ఒక 3 లేదా 4 మాటలు క్లుప్తంగా దేవుని యొక్క వాక్యములో నుండి మనము జ్ఞాపకం చేసుకుందాం. చదవండి పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి లూకా సువార్త 7వ అధ్యాయము 47వ వాక్యాన్ని మనము చదివితే, ఆమె విస్తారముగా ప్రేమించెను గనుక ఆమె విస్తార పాపములు క్షమింపబడెనని నీతో చెప్పుచున్నాను. 2 చేతులు పైకెత్తి గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. ఆయనను ఎక్కువగా ప్రేమిస్తే, చూడండి, ఈమె ఆయనను విస్తారముగా ప్రేమించింది. ఎంత ప్రేమించిందండి?
విస్తారముగా ప్రేమించింది. దేవుని యొక్క మాటలను ఆలకిస్తూ ఉన్నటువంటి దేవుని బిడ్డలారా, ఒక పరిసయ్యుడు యేసుక్రీస్తును విందుకు పిలిపించాడు. ఆయన పేరు కూడా సీమోనే. సీమోను పేతురు కాదు, సీమోను. ఆయన వస్తున్నాడంటే అక్కడున్న ప్రజలు విందు చేస్తున్నాము అని అంటే ఒకరికి మనం పెట్టాం కదా, మన బంధువులను, ఈ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళని అందరినీ మనం పిలుచుకుంటాం. అలాగే వచ్చారండి. ఇక ఆయన వాళ్ళను పిలిచి వీళ్ళను పిలిచి వాళ్ళతో మాట్లాడడం మరి బిజీ అయిపోయాడేమో తెలియదు. ఈ లోపల ఆయనకేసినటువంటి ఆ విందుశాలలో కూర్చొని ఉన్నాడు. ఒక ఆమె, ఆ ఊర్లో ఉన్న ఒక పాపాత్మురాలైన స్త్రీ యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఆ భోజనానికి కూర్చొని ఉన్నటువంటి ఆయన దగ్గరికి వెళ్ళి బుడ్డిలో అత్తరు తీసుకొని వచ్చింది. వెనక తట్టు ఆయన పాదముల యొద్ద ఆమె నిలబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదాలను తుడిచి తన తల వెంట్రుకలతో పాదాలను కన్నీటితో తడిపి ఆ తడిసిపోయినటువంటి ఆ కన్నీటిని ఆయన పాదాలను వెంట్రుకలతో తుడచి ఆయన పాదాలను ముద్దు పెట్టుకొని ఆ అత్తరు ఆయన పాదాలకు పూసింది. మరి ఎక్కడి నుండి చూశాడు, ఎలా చూశాడు, ఏ విధంగా చూశాడు తెలియదు. కానీ మొత్తానికి ఈ విందుకు పిలిచినటువంటి సీమోను చూసి ఏమనుకుంటున్నాడు తెలుసా? లోపల ఈయన అందరూ ప్రవక్త అని అనుకుంటారు, ప్రవక్త అని అంటున్నారు. ఈయన ప్రవక్త అయితే ఆమె ఎవరో ఈయనకు తెలుసు కదా, పాపాత్మురాలైనటువంటి స్త్రీ అని ఆమె ఆయన గుర్తెరుగు కదా. మరి ఆయన పాదాలను ఆమె పట్టుకుంటుంటే, ముద్దు పెట్టుకుంటుంటే, అత్తరు పోస్తుంటే ఏమన్నాడేంటి ఈయన అని అనుకుంటున్నాడు. ఆ సీమోను హృదయంలో అలా అనుకుంటున్నాడో లేదో ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ మాట చెప్తున్నాడు. అయ్యా, ఆమె విస్తారముగా నన్ను ప్రేమించింది. ప్రేమకు ఆనవాలేంటో తెలుసా? నిజమే, ఆమె పాపాత్మురాలే. ఆమె పాపము చేసింది. పాపము చేసినటువంటి ఆమె పశ్చాత్తాపడింది. ఆ పశ్చాత్తాపానికి సూచనే ఆమె కన్నీళ్ళు. హృదయము నొచ్చుకుంటే, హృదయములో పశ్చాత్తాపము పుడితే దానికి సూచనగా కళ్ళల్లో నుండి కన్నీరు ప్రవాహము వలె బయటికి వస్తుంది. ఆ కన్నీటితో ఆమె నా పాదాలు కడిగింది. ఏమన్నావు? నేను నీ ఇంటికి వచ్చాను, అతిథి మర్యాదను బట్టి నువ్వు నా కాళ్ళకు నీళ్ళు ఇచ్చావా? ఆమె కన్నీటితో నా పాదాలు కడుగుతూ ఉంది. నన్ను ముద్దు పెట్టుకున్నావా? నా పాదాలను ఆమె ముద్దు పెట్టుకుంటూ ఉంది. నూనెతో నన్ను అంటేవా? ఆమె అత్తరును నా పాదాలకు పూస్తుంది. కన్నీటితో నా పాదాలను తడిపింది. తడిచిన పాదాలను తుడిచింది. తన తల వెంట్రుకలతో తుడిచినటువంటి ఆమె ముద్దు పెట్టుకుంది. ముద్దు పెట్టుకున్న ఆమె అత్తరును పూసింది. నీవు నన్ను పిలిచావు ఆతిథ్యానికి, నీ పనిలో నువ్వు ఉన్నావు. ఆమె విస్తారమైనటువంటి ప్రేమ నా పైన చూపింది. ఆమె నన్ను విస్తారముగా ప్రేమించింది. మరి నువ్వు నన్ను ప్రేమించి విందుకు పిలిచి ఉంటే ఈ పనులు నువ్వెందుకు చేయలేదు? ఆమె నన్ను ప్రేమించింది, విస్తారముగా ఆమె నన్ను ప్రేమించింది గనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమించబడి ఉన్నవి. దేవుని వాక్యాన్ని ఆలకిస్తూ ఉన్నటువంటి దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా మనము దేవుని యొక్క వాక్యాన్ని గమనిద్దాం, గ్రహిద్దాం. మనము ఆయనను ప్రేమిస్తే, మనమని కాదు, ఎవరైనా సరే ఒక వ్యక్తి యేసుక్రీస్తును ప్రేమిస్తే
మొట్టమొదటిసారిగా ఆ వ్యక్తికి కలిగే ప్రతిఫలము, ఆశీర్వాదం ఏమిటి అని అంటే అతని విస్తార పాపములు క్షమించబడతాయి. ఆ పాపము, ఈ పాపము, చిన్న పాపము, పెద్ద పాపము అని వ్యత్యాసము లేదు. పాపము చిన్నదైనా పెద్దదైనా పాపమే. విషము 2 చుక్కలైనా విషమే, బాటిల్ నిండైనా విషమే. 2 చుక్కలు వేసినా చస్తాడు, 1/2 లీటర్ తాగినా చస్తాడు. అట్లాగా పాపం పాపమే. పాపం వలన వచ్చే జీతము మరణమే. మరణములో నుండి ఆయన మనలను విడిపించి విడుదల కలగజేయడానికి 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చి మనందరి కోసము ఆయన రక్తాన్ని కార్చాడు. ప్రేమ కలిగినటువంటి దేవుడు. మనము పాపములతో, శాపముతో, దోషముతో, దరిద్రములో ఉండకుండా ప్రతి స్థితిలో నుండి దేవుడు విడిపించి మన పాపములకు ప్రాయశ్చిత్తము కలగజేయడానికి యేసుక్రీస్తు ఆయన రక్తాన్ని కార్చి మనకు రక్షణను కలగజేశాడు. ఎవరైతే ఆయనను ప్రేమిస్తారో, ప్రేమించిన ప్రతి ఒక్కరి గుండెల్లో జరిగే, వారి హృదయంలో, వారి జీవితంలో జరిగే ఒక అద్భుతమైనటువంటి కార్యం ఏమిటంటే పశ్చాత్తాపం. పశ్చాత్తాపానికి సూచన ఏమిటంటే కళ్ళల్లో కన్నీరు, తన ప్రవర్తనలో మార్పు. దేవుని వాక్యాన్ని ఆలకిస్తూ ఉన్నటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం చక్కగా సెలవిస్తూ ఉంది. ఆయనను మనము ప్రేమిస్తే మన జీవితంలో జరిగే ఉన్నతమైనటువంటి కార్యం ఏమిటి అని అంటే మన పాపములకు ప్రాయశ్చిత్తము కలుగుతుంది. పాపములు క్షమించబడతాయి. వాక్యాన్ని మనం చదువుతాం. మత్తయి సువార్త 9వ అధ్యాయము 6వ వాక్యం. ఒక పక్షవాయువు కలిగిన వాడిని అక్కడ జనాలు తీసుకొని వచ్చి యేసుప్రభు దగ్గర ఉంచితే యేసుప్రభు చెప్తున్నాడు, కుమారుడా నీ పాపములు క్షమించబడ్డాయి, నా కుమారుడా పరుపెత్తుకొని వెళ్ళమంటాడు. అక్కడ ఉన్న శాస్త్రులు, పరిచయులు చూసి మనుషులు అనుకుంటున్నాడు, దేవజూల్సిన చేస్తున్నాడేంటి మనుష్యుడు? పాపములను క్షమించేది ఎవరు? దేవుడు కదా. అంటే పాపములు క్షమించబడ్డాయి ఏంటంటే ఇతడు దేవుని స్థానంలో నిలబడుతున్నాడు, ఇతన్ని రాళ్లతో కొట్టి చంపాలి కదా. ఇలా తలంపులు. ఎందుకంటే ధర్మశాస్త్రం అలాగనే చెబుతుంది, అలాగనే బోధిస్తుంది. 6వ వాక్యాన్ని మనం చదివితే యేసుప్రభు అంటాడు, పాపములను క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారము కలదని మీరు తెలుసుకోండి. ఈ భూమి మీద ఒక మనిషికి పాపములను క్షమించే అధికారం యేసుక్రీస్తుకుంది. పాపములకు నివృత్తి కలగడానికి, పాపములో నుండి విడిపించబడడానికి, పాపములకు ప్రాయశ్చిత్తము కలగడానికి మనిషి పడుతున్న ప్రయాస, మనిషి పడుతూ ఉన్నటువంటి తపన, మనిషి పరుగుదీస్తున్నటువంటి పరుగు, పోరాటము, ఆరాటము అంతా ఇంత కాదు. అయితే ఈ రాత్రి దేవుని యొక్క వాక్యం మనందరికీ సెలవిస్తున్నటువంటి చక్కటి మాట. దేవుని వాక్యాన్ని ఆలకిస్తూ ఉన్నటువంటి దేవుని బిడ్డలారా, ఆయన ఎవరు అనంటే పాపములకు ప్రాయశ్చిత్తము కలగజేసేవాడు తన రక్తము ద్వారా. అంత మాత్రమునే కాదు, ఆయన ప్రతి ఒక్కరి పాపములు ఈ భూమి మీద క్షమించుటకు అధికారము కలిగిన దేవుడై ఉన్నాడు. ఈ భూమి మీద మనిషి పాపములను క్షమించుటకు అధికారము కలిగిన వాడు నజరేయుడైన యేసు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరైతే ఆయనను ప్రేమించగలుగుతారో, ఎవరైతే ఆయనను విస్తారముగా ప్రేమిస్తారో, విస్తార పాపములు క్షమించబడతాయి. ఎన్నో విషయాలు చెప్పాలి మీకు, కాకపోతే చాలా విషయాలు మీరు ఎరిగి వింటూ ఉన్నారు గనక నేను క్లుప్తంగానే చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నా. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైనటువంటి మారు మనస్సును కలగజేస్తుంది. ఈమె వచ్చి చూడండి, పాదాలు దడపడం అంటే మామూలు విషయమా? కొంచెం మనం ఆలోచించేద్దాం.
పాదాలు తడపడం అంటే మామూలు విషయం. పాదాలు తడపడానికి ఎన్ని నీళ్ళు కావాలి? ఏనా కనీసం ఒక లోటడు నీళ్ళన్నా కావాలా వద్దామా? పాదాలు తడపడానికి ఒక లోట నీళ్ళన్నా కావాలి. మనం కళ్ళల్లో ఏడిస్తే ఎన్ని నీళ్ళు వస్తాయి? ఎన్ని నీళ్ళు వస్తాయి? పట్టండి. మీరు పడతారో పట్టరో కానీ ఆయన బుడ్డిలో పడతాడు కన్నీటిని. నీ బుడ్డిలో ఉంచబడాలా? ఆయన బుడ్డిలో ఉంచబడి ఉన్నాయి కన్నీళ్ళు. దేవునికి స్తోత్రం కలుగునగాక. అంటే రక్షణార్థమైనటువంటి దుఃఖము, దైవ చిత్తానుసారమైన దుఃఖము, రక్షణార్థమైనటువంటి మారు మనస్సును ఆమె జీవితంలో కలగజేసి ఆయన పాదాలు తడిపింది. ఆయన పాదాలను తడపగలిగే ఒక కన్నీటి ప్రార్థన, ఆ పశ్చాత్తాపముతో కూడిన ప్రార్థన, ఆయన పాదాలను ముద్దు పెట్టుకునే అనుభవం, ఆయనను ఎంత ప్రేమిస్తుందో ఆ ముద్దు ప్రేమకు సూచన. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పాలండి, 2 చేతులు పైకెత్తి సంతోషంగా. ఆయనను మనము ప్రేమిస్తే, ఆయనను మనము ప్రేమించగలిగితే మన పాపములను ఆయన చెప్పాలండి ఒకసారి ఏం చేస్తాడు? క్షమిస్తాడు. మనం ఎంత విస్తారముగా ప్రేమిస్తామో అంత విస్తారముగా మన విస్తార పాపములు క్షమించబడగలుగుతాయి. ఇంకొక మాటను కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను, మీరు చదవాలి. కీర్తనల గ్రంథము 91వ కీర్తన 14వ చరణాన్ని మనము జాగ్రత్తగా చదవగలిగితే, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించెదను. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక. ఎవరైతే ఆయనను ప్రేమిస్తారో, ఎవరైతే ఆయనను ప్రేమించగలుగుతారో, ఆయన మనలను ప్రేమించాడు గనుకనే ఈ లోకములో మనమున్నాం. మనం ఆయనను ప్రేమించాలి. ప్రేమిస్తే విస్తార పాపములు క్షమించబడతాయి. రెండవదిగా, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేనతన్ని తప్పించెదను. మనము ఏమవ్వాలి అంటే తప్పించబడాలి. చూడండి, ఎన్నో అపాయాలు. అప్పుడప్పుడు మనమే సాక్ష్యం చెప్తూ ఉంటాము. పెద్ద ప్రమాదం జరగాల్సిందండి, తప్పించబడ్డానండి. పెద్ద ఇరుకులో పడాల్సిందండి, తప్పించబడ్డానండి. తప్పించబడము అన్నటువంటిది చాలా ప్రాముఖ్యం. అయ్యయ్యో, ఒక్క సెకండ్ వస్తే అది అతని మీద పడాల్సింది ఆగిపోయేదే, తప్పించుకునేవాడే అని అంటూ ఉంటాం. దేవుని వాక్యాన్ని ఆలకిస్తున్నటువంటి దేవుని బిడ్డలారా, ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తారో, ఎవరైతే యేసయ్యను ప్రేమించగలుగుతారో, దేవుణ్ణి ఎవరైతే ప్రేమించగలుగుతారో వాళ్ళ జీవితంలో వాళ్ళు ప్రతి విషయంలో, ప్రతి పరిస్థితిలో, ప్రతి స్థితిలో నుండి తప్పించబడతారు. అపాయంలో నుండి తప్పించబడతారు, వేటగాని ఉరిలో నుండి తప్పించబడతారు, బాణములో నుండి తప్పించబడతారు. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ కీర్తన అంతా చదువుకుంటూ వస్తే ఏమిటండి, మహోన్నతుని చాటున నివసించువాడే, సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. పగలు ఎగిరే బాణము, తెగులు అతని ప్రక్కన 1000 మంది, అతని కుడి ప్రక్కన 10,000 మంది కూలిపోతూ ఉన్నారు. మధ్యాహ్నము పాడు చేయు రోగము, చీకటిలో సంచరించు తెగులు. చూడండి, ఆ వాక్యాన్ని అంతా మనం చదువుతూ ఉంటే ఎన్ని అపాయాలు, ఎన్ని ఇబ్బందులు, ఎన్ని అవాంతరాలు, ఎన్ని భయంకరమైనటువంటి పరిస్థితులు మనిషిని చుట్టుకొని ఉన్నాయో. పెద్దలు ఎప్పుడు చెప్తూ ఉంటారు, మనిషి నడిచి వెళుతూ ఉంటే మనిషి పాదము పెట్టి లేపేసరికి ఎంత దుమ్ము లెగుస్తూ ఉందో అంతకు మించినటువంటి అపాయాలు, అంతకు మించినటువంటి ఏమిటండి అపాయాలు మనిషిని వెంబడిస్తూ మనిషిని పాడు చేయాలని చూస్తూ ఉంటే
దేవుని బిడ్డలారా, ఏ అపాయము మన గుడారము సమీపించకుండా, ఏ అపాయము మన జీవితంలో మన మీద ఏలుబడి చేయకుండా, ఏ అపాయము మన జీవితంలో మనలను పడద్రోయకుండా ఆయన కృప కనికరం మనలను కాపాడుతూ వస్తూ ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అతని వైపు ఇటు ఒకవైపు చూస్తే వేలకు వేల మంది కూలిపోతూ ఉన్నారు. అతని మరొక వైపు చూస్తే 10,000 మంది పడిపోతూ ఉన్నారు. ఎంతమంది పడిపోయినా, ఎంతమంది కూలిపోయినా, ఎంతమంది కృంగిపోయినా, ఎంతమంది అతలాకుతలమైపోయినా, ఎంతమంది ఏమిటండి తలక్రిందులు పడి సతమతమైపోతూ ఉన్న జీవము కలిగినటువంటి దేవుని కృప మాత్రము, జీవము కలిగిన దేవుని సన్నిధి మాత్రము మనలను విడిచిపెట్టలేదు. అందుకే నా సన్నిధి మీకు తోడుగా వచ్చును. రావట్లేదు, చూసారా? సౌండ్ కొంచెం గట్టిగా పెంచి చెప్పండి. నా సన్నిధి మనకు తోడుగా వచ్చి ఏ అపాయం, ఏ ఆటంకము, ఏ అవాంతరము, ఏ ఇబ్బంది మన జీవితంలో మనము పొందకుండా, మన జీవితంలో మనం నష్టపోకుండా ప్రతి విషయంలో మనము తప్పించబడి ముందుకు సాగాలి అంటే మనం ఆయనను ప్రేమించాలి. ఆయనను ప్రేమించే వారిని ఆయన తప్పిస్తాడు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని. ఆ 90వ కీర్తనలో మనము ఆ వాక్యాన్ని మరలా ఒక్కసారి జాగ్రత్తగా చదవగలిగితే చక్కటి మాటను చెప్తూ ఉన్నాడు. నేను అతన్ని, చెప్పండి ఒకసారి గట్టిగా, నేను అతన్ని తప్పించెదను. దేవునికి స్తోత్రం కలుగును గాక. 11వ చరణాన్ని మీరు చదివితే, అన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలను ఆజ్ఞాపించును. ఇదిగో దూతలారా, నా బిడ్డకు అదిగో అపాయం అక్కడ పొంచి ఉంది, కాచుకొని ఉంది. అపాయము అక్కడ ఉంది. ఆ అపాయానికి కాస్త ముందు వెళ్ళండి. ఆ అపాయం నా బిడ్డకు రాకుండా, ఆ అపాయములో నుండి నా కుమారుణ్ణి తప్పించండి. ఎందుకో తెలుసా? అతడు నన్ను ప్రేమిస్తున్నాడు, అతనికి అపాయం రావద్దు అని పరలోక సైన్య సమూహ దూతలైనటువంటి దేవదూతలతో ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. బలశారులైనటువంటి దేవదూతలు దేవుని బిడ్డలారా ఎంత బలవంతులు అని అంటే, అశ్షూరు దండుపేటలో జొచ్చి ఒక్క రాత్రే 1,85,000 మందిని చంపినటువంటి గొప్ప దేవదూతలు. ఏమిటండి సైన్యంలో ఉండేది ఎవరండి? మామూలు వల్ల. ఒక సైనికుడు 10 మందిని అవలీలగా కొట్టగలుగుతాడు, 10 మందిని కొట్టగలుగుతారు. పిట్టపిల్లంతా ఉంటాం మనం. అంతటి సైన్యాన్నే ఒక్క రాత్రిలోనే 1,85,000 మందిని, అంటే అంత బలము కలిగిన దేవదూతలను, అంత బలశూరులైనటువంటి దేవదూతలను మనకు అపాయము రాకుండా, మనకు తెగులు సమీపించకుండా, మనము తప్పించబడినట్లుగా తన దూతలకు ఆజ్ఞాపించి పంపిస్తూ ఉన్నాడు. నా బిడ్డల మీదికి అపాయం ఏది రానివద్దు, నువ్వు ఏ అపాయము దరిచేరద్దు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పాలండి, 2 చేతులు పైకెత్తి సంతోషంగా చెప్పాలి. చూడండి, ఇదే కీర్తనల గ్రంథములో 34వ కీర్తన 4వ చరణాన్ని మీరు చదివితే, చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను, నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. నాకు కలిగి ఉన్న భయములన్నిటిలో నుండి ఆయన నన్ను. పెద్ద ప్రమాదం ఏంటో తెలుసా అండి? ప్రమాదాలన్నిటిలో పెద్ద ప్రమాదం ఏంటంటే భయపడడమే. యోబు గ్రంథంలో చదువుతాం, నా మీదికి ఏది వచ్చునని నేను భయపడ్డానో అదే నాకు సంభవించుచున్నది. కొంతమందికి జరగదు, అవదు,
కుదరదు, రాదు. అందుకే నేను అంటాను, ఎప్పుడు మన నోట ఆశీర్వాదపు వచనమే ఉండాలి, విశ్వాసపు మాటలే పలకాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పాలి, 2 చేతులు పైకెత్తి, విశ్వాసపు మాటలే ఉండాలి. మనుషులు భయపడితే ఉరి వస్తుందని సామెతల గ్రంథకర్త చెప్తున్నాడు. ఈ భయం మనిషిలో ఎప్పుడు ప్రవేశించింది అంటే, మనిషి పాపము చేసినప్పుడు భయపడి చెట్టు చాటుకెళ్ళి దాక్కున్నాడు. భయం బ్రతుకును చితికిపోయేటట్లుగా, పడిపోయేటట్లుగా, కృంగిపోయేటట్టుగా, ఎక్కడికి వెళ్ళకుండా ఆగిపోయేటట్లుగా చేస్తుంది. అందుకే మనము దేనికి భయపడకూడదు. అయినా భయపడకుండా ఉంటామా? ఉండలేము. భయం భయం భయం, ఎన్ని భయాలో ఆ భయం నీకు ఒక పెద్ద పెను ప్రమాదాన్ని, ముప్పును కలగజేస్తుంది. అయితే ఇక్కడ వాక్యం సెలవిస్తుంది, నాకు కలిగిన భయములన్నిటిలో నుండి. ఒక్కొక్కరిది ఒక్కొక్క రకమైన భయం, ఒక్కొక్క రకమైన భయం. కొందరికి ఎలకలంటే భయం, కొందరికి బొద్దింకలంటే భయం, కొందరికి సమస్యలంటే భయము, కొందరికి ఇబ్బందులంటే భయం. ఒక్కొక్కరిది ఒక్కొక్క రకమైన భయం. భయము ఏదైనా, భయము ఎలాంటిదైనా చూడండి, ఆ వాక్యాన్ని మనం చదివినప్పుడు, నాకు కలిగిన భయములన్నిటిలో నుండి. దేవుని బిడ్డ, ఈ రాత్రి నా దేవుని సన్నిధిలో ఏ భయము కలిగి నువ్వు దేవుని సన్నిధిలో నిలిచి ఉన్నావో, నీ భయమేమిటి? కుటుంబాన్ని గురించా, చేతి పనిని గురించా, ఆర్థిక సమస్యలను బట్టా, అయ్యో ఏంటి నా పరిస్థితి ఇలా జరుగుతుందని, అయ్యో నా స్థితిగతులు ఏంటి ఇలా అయిపోతున్నాయి, అయ్యో నేనేంటి ఇంత బలహీనడనైపోతున్నాను, అయ్యో నా పరిస్థితి ఏంటని, ఏ సమస్య, ఏ స్థితి, ఏ పరిస్థితిని బట్టి భయాందోళన మధ్యలో నువ్వు బ్రతుకుతూ ఉన్నావో, ఈ రాత్రి నీకు కలిగిన భయములన్నిటిలో నుండి నా దేవుడు తప్పించబోతూ ఉన్నాడు. కలిగిన భయములన్నిటిలో నుండి నా దేవుడు తప్పించబోతున్న రాత్రి ఆయన తప్పించబోతున్న రాత్రి తప్పించునుగాక. ప్రతి భయములో నుండి దేవుడు విడిపించునుగాక. ఎంత అద్భుతమైన మాట మాట్లాడుతున్నాడు చూడండి. నాకు కలిగిన, ఏ భయముతో నువ్వు దేవుని సన్నిధిలో నిలబడి ఉన్నావు అమ్మా? ఏ భయముతో నువ్వు దేవుని సన్నిధిలో నిలిచి ఉన్నావు? అన్నీ ఎరిగినవాడు నీ భయాలన్నిటిలో నుండి దేవుడు తప్పించి రేపు ఒక గొప్ప కార్యాన్ని జరిగించబోతున్నాడు. ధైర్యం వహించుడి, మీ కార్యములు సఫలమగును, విఫలమవు. దేవుడు భయము ద్వారా మీ జీవితంలో అధైర్యం ఏర్పరచబడింది. కార్యాలు దేవుని ద్వారా పొందుకోలేకపోతూ ఉన్నారు. దేవుణ్ణి ఎరిగిన వారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారని వాక్యం సెలవిస్తుంది. ఈ రాత్రి నీకు కలిగిన భయాలన్నిటిలో నుండి దేవుడు విడిపించి, చాచిన చేతితో నీతి అను తన దక్షిణ హస్తాన్ని చాపి ఈ రాత్రి దేవుడు నిన్ను ధైర్యపరుస్తూ ఉన్నాడు. భయాందోళన మధ్యలో ఉన్నప్పుడు తండ్రి వచ్చి భుజాన్ని తడితే ఎంత ధైర్యం వస్తుందో, అంతకంటే గొప్ప ధైర్యం కలుగునట్లుగా ఈ రాత్రి దేవుడు నిన్ను తప్పించి ఒక గొప్ప కార్యాన్ని జరిగించబోతున్నాడు. భయాలన్నిటిలో నుండి దేవుడు విడిపించబోతున్నాడు. మనం ఆయన్ను ప్రేమించాలి, డబ్బును కాదు. మనం ఆయన్ను ప్రేమించాలి, మనుషులను కాదు. మనం ఆయన్ను ప్రేమించాలి, లోకాన్ని కాదు. మనం ఆయన్ను ప్రేమించాలి, పాపాన్ని కాదు. మనము ఆయనను ప్రేమించగలిగితే, ఆయనను ప్రేమిస్తే మనకేం కలుగుతుందో తెలుసా? ప్రతి అపాయంలో నుండి, ప్రతి ఇబ్బందుల్లో నుండి, ప్రతి ఆటంకాల్లో నుండి, ప్రతి అవాంతరాల్లో నుండి మనము తప్పించబడతాము. ఈ మాటను బట్టి ఒక 2 రెఫరెన్సులు చూపిస్తాను, మీరు చదవండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 10వ వాక్యం. 2వ పత్రిక 1వ అధ్యాయం 10వ వాక్యం. గొప్ప మరణము నుండి మమ్మును తప్పించును, ఇక ముందుకును తప్పించును, మరియు మా కొరకు ప్రార్థన చేయటం వలన
మీరు కూడా సహాయము చేయుచుండగా ఆయన ఇక ముందుకును మమ్మను తప్పించునని ఆయన యందు నిరీక్షణ గలవారమై ఉన్నాము. ప్రార్థన ఒకరికొకరు సహకార ప్రార్థన. సేవకుడి కొరకు విశ్వాసుల కొరకు సేవకుడు, ఒకరి ప్రార్థన సహకారం. ఇప్పుడు గొప్ప మరణము నుండి తప్పించబడ్డారు. ఎక్కడి నుండి తప్పించబడ్డారు? గొప్ప మరణము నుండి తప్పించబడ్డారు. ఇక ముందును తప్పించబడతారు. కారణం ఏంటో తెలుసా? మీరు మాకు సహాయం చేస్తున్నారు. మీ ప్రార్థన మాకు సహకారంగా ఉంది. ప్రార్థన సహకారంగా ఉంది అంటే గొప్ప మరణములో నుండి గొప్పదైనటువంటి మరణములో నుండి జీవము కలిగినటువంటి దేవుడు ఆయన తప్పించుటకు, ఆయన రక్షించుటకు, ఆయన విడిపించుటకు సమర్థుడు, శక్తి కలిగినటువంటి వాడై ఉన్నాడు. మరణము తప్పించుట యెహోవా వశము. ఎంతటి భయంకరమైనటువంటి మరణములో నుండైనా, ఎంతటి భయాందోళనకరమైనటువంటి స్థితిలో నుండైనా ఈ రాత్రి జీవము కలిగినటువంటి దేవుడు తప్పిస్తాడు, విడిపిస్తాడు, ఆయన నడిపిస్తాడు. ఆయన తప్పించే దేవుడై ఉన్నాడు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పిస్తాను. కలిగిన భయాలన్నిటిలో నుండి తప్పిస్తాడు. భయాలన్నిటిలో నుండి మాత్రమే కాదు, ఆయన గొప్ప మరణములో నుండి కూడా తప్పిస్తాడు. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము. అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 11వ వాక్యాన్ని చదవండి. అంతియోకయు పట్టణములలో మాకు కలిగినట్టి హింసలను ఉపద్రవములను తెలుసుకొనిన వాడవై నన్ను వెంబడించితివి. అట్టి హింసలను సహించితివి గాని వాటన్నిటిలో నుండి ప్రభువు నన్ను తప్పించెను. దేంట్లో నుండి తప్పించాడండి? హింసలు, ఉపద్రవాలు అంటే శ్రమలు, హింసలు. మామూలుగా మనకు శ్రమలు కలుగుతున్నాయి. మిమ్మల్ని ఎవరైనా హింసిస్తున్నారన్నా? మిమ్మల్ని వచ్చి ఎవరైనా హింసిస్తున్నారా? పౌలు గారు తిమోతికి పత్రిక రాస్తున్నాడు. మేము శ్రమ పడ్డాం, మేము హింసించబడుతున్నాం, మేము శ్రమల్లో ఉన్నాం, మేము హింసించబడ్డాం. మాకు కలిగిన ఉపద్రవాలు, మాకు కలిగిన శ్రమలు. పట్టణాల పేర్లు కూడా చక్కగా చెప్తున్నాడు చూడండి 11వ అధ్యాయంలో. అంతియోకయయు, ఇకోనియా, లుస్త్రా అను పట్టణములలో నాకు కలిగిన హింసను, ఉపద్రవమును. ఏ పట్టణానికి వెళ్ళిన ఈ సువార్త పరిచర్యలో ఆయనకు హింస, శ్రమ ఇన్ని కలిగాయి. వాటన్నిటిలో నుండి ఒకసారి ఆయన సువార్త ప్రకటించడానికి వెళ్తే ఏం జరిగిందో తెలుసా అండి? రాళ్లతో కొట్టారు. కొట్టి ఏం చేశారో తెలుసా? చచ్చిపోయాడని బయటికి ఇడ్చుకుని వెళ్ళి ఊరు బయటికి తీసుకెళ్ళి పడేసి, అలా పడేసి వెళ్ళేంటనే మరలా లేచి వెళ్ళిపోయిన సువార్త ప్రకటిస్తుంది. అట్లా మనల్ని ఎవరైనా హింసించారా? అటువంటి హింసలన్నిటిలో నుండి పౌలు గారు తప్పించబడ్డాడు. చెత్తడైన ఆయన సాక్ష్యాన్ని వింటే, తిండి లేక జాగారాలు చేశాను, ఏం లేక సముద్రాన్ని ఈదాను, సింహాల మధ్యలో నడిచాను, ఉపవాసాలు ఉన్నాను, బెత్తాలతో కొట్టబడ్డాను, చెరసాలలో వేయబడ్డాను, ఆయన చెప్పుకున్న సంఖ్యల మధ్యలో ఉన్నాను. ఎన్ని విషయాలు చెప్తారో ఏమంటే మనకు తెలుసు కదండి. పౌలు శైలలను చెరసాల్లో వేసి బెత్తాలతో కొట్టి రక్తం గారుతుంటే వాళ్ళ గాయాలను కడిగారట. చెరసాల నాయకుడు గాయాలను కడిగారంటే అర్థం ఏమిటి? గాయం పడి ఎంత రక్తం అక్కడ గడ్డగట్టుకుని పోయిందో. కాళ్ళకు బొండాలు బిగించారు, చెరసాలలో వేయబడ్డారు. ఇన్ని హింసలన్నిటిలో నుండి కృపగలిగిన దేవుడు తప్పించాడు. కారణం ఏమిటంటే
దేవుణ్ణి వీళ్ళు ప్రేమించిన ప్రేమ. ఆ ప్రేమ కోసం నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తు, చావైతే లాభము అనే గొప్ప తీర్మానముతో ముందుకు కొనసాగించబడుతూ ఉన్నటువంటి వ్యక్తి. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేనతన్ని తప్పిస్తాను. మొదటిది, ఆయనను ప్రేమిస్తే పాపాలు, విస్తార పాపాలు క్షమించబడతాయి. ఆయనను ప్రేమిస్తే మనం తప్పించబడతాం. కలిగిన భయాలన్నిటిలో నుండి, గొప్ప మరణములో నుండి, హింసలో నుండి, ఉపద్రవాలలో నుండి తప్పించబడతాం. మూడో విషయాన్ని చెప్తాను. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 21వ వాక్యం. నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేయుదును, వారి నిధులను నింపుదును. నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేయుదును, వారి నిధులను నింపుతాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుణ్ణి ప్రేమించే వారిని ఆయన ఏం చేస్తాడు? ఆస్తికర్తలుగా చేస్తాడు. మీరు దరిద్రాన్ని అనుభవిస్తూ, శాపాన్ని అనుభవిస్తూ ఉండాలని ఆయన కోరిక కాదు. ఏం చేస్తాడంటే ఆయనను ప్రేమించే వాళ్ళను ఆస్తికర్తలుగా చేస్తాడు. ఆస్తికర్తలుగా చేస్తాడు ఆయన. ఆయనలో ఉండే గొప్పతనం ఏమిటంటే ఆయనను ప్రేమించే వారిని ఆయన పొరపాటును కూడా విడిచిపెట్టడు. విడిచిపెట్టడు. సాలని కూడుతో, కప్పుకున్న సలితీరని దుప్పట్లతో, కట్టుకున్న ఇంటిలో ఏమిటండి ప్లాస్టింగ్ లేక, సున్నాలు లేక, ఏమిటండి ఎంత పని చేసినా కలిసి రాకుండా, అయ్యో అదో పాతాళానికి దిగిపోయి నా కర్మ అనుకుంటూ, ఏమిటండి ఊరంతా అప్పులు చేసుకుంటూ తిరిగే స్థితిలో దేవుడు పొరపాటున నిన్ను నిలబెట్టడు. ఒకవేళ నువ్వు ఆ స్థితిలో ఉన్నావంటే దేవుణ్ణి ప్రేమించట్లేదు. దేవుణ్ణి నువ్వు ప్రేమిస్తే, చూడండి ఎంత చక్కటి మాట. మరలా చదవండి ఆ మాటను అందరూ. ఎవరినండి చెప్పండి, నోరు తెరిచి చెప్పండి. ఎవరినండి? ఆయనను మనము ప్రేమిస్తే, అబ్బా ఇంకెంతకంటే ఏం కావాలండి? దేనికి కర్తలుగా చేస్తాడు? ఇప్పుడు అడిగితే ఏం చెప్తున్నావు? ఏదో లేండి బతుకుతున్నాం, ఏదో లేండి సాగుతుంది, ఏదో లేండి పోతుంది, ఏదో లేని అలాగా ఏమిటంటే నీళ్ళ మీద పడవ వదిలిపెట్టాం కదా, అటు ఇటు కొట్టుకొని ఎటో కట్టు పోతుందిలే అని చెప్తున్నాం. ఏమా ఎలా ఉన్నారు? బాగానే ఉన్నాం కానీ అండి మాకు అది లేదండి, ఇది లేదండి. మన పాత పాట ఉంది కదా ఒకటి, లేదు రాగాలు లేని పాట, తాళాలు లేని పాట, మ్యూజిక్ లేని పాట, లేదు. ఆయనను ప్రేమిస్తే ఆస్తికర్తలుగా చేయబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. కొంతమందికి ఎంత ఉన్నా లేదు, కొంతమందికి ఎన్నున్నా లేదనే మాట వస్తుంది. అట్లా కాదు. ఇప్పుడు దేవుడు ఆయనను నువ్వు ప్రేమిస్తే ఆయన నిన్నేం చేయబోతున్నాడంటే ఆస్తికి కర్తలుగా చేయబోతున్నాడు. ఆస్తికి కర్తలుగా జీవము కలిగినటువంటి దేవుడు నిన్ను నిలబెట్టబోతూ ఉన్నాడు. ఆస్తి కర్తలుగా నువ్వు మార్చబడదువుగాక. అంతేనా? నీ నిధులన్నిటినీ దేవుడు నింపబోతూ ఉన్నాడు. కీర్తనకారుడు చెప్పినట్టుగా నా గిన్నె నిండుతుంది. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 10వ వాక్యంలో మనం చదువుతాం. ఏమిటండి? ధాన్యముతోను ద్రాక్ష రసముతోను నుండును, నీ గానుగలలో నుండి క్రొత్త ద్రాక్ష రసము. నువ్వు మూత పెట్టినా ఆగదు, నువ్వు మూత పెట్టినా ఆగదు, పైకి పొర్లుతూ ఉంటుంది. క్రొత్త ద్రాక్ష రసం, పాతది కాదు. ఇంకా మీరు లేవియా కాండం, ఇంకా యోవేలు గ్రంథం అక్కడ చదివితే పాతది ఉండగానే, ఏది ఉండగానే? పాతది ఉండగానే కొత్తది, పాతది ఉండగానే కొత్తది. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు కడుపార తిని తృప్తి పొందుతావు. నీకు సమృద్ధిని దేవుడు దయచేస్తాడు.
ఎన్ని విషయాలు లేఖనాల్లో మనకు రాయబడి ఉన్నాయి. అయితే ఆయనను ప్రేమించాలి. యోహాను కుమారుడైన సిమోను, అబ్బే అంతా అట్లాగనా, అందరికంటే ఎక్కువగా. అది మర్చిపోయారు మీరు. వటసు కదా, లైన్లో పాత మాట కదా, కొట్టుకొని వెళ్ళిపోతుంది. యోహాను కుమారుడైన సిమోను వాళ్ళందరికంటే, అక్కడ ఉన్న వాళ్ళందరికంటే నువ్వు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా? అక్కడ ఇంకా ఉన్నారు కదా శిష్యులు. రొమ్మున అనుకునే శిష్యుడు ఉన్నాడు, ఆయన అడగలే, ఈయన అడుగుతున్నాడు. వీరందరికంటే నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా? అవును ప్రభువా, నీకే తెలుసు. నా గొర్రె పిల్లలను కాయ్, నా గొర్రె పిల్లలను కాయ్, నా గొర్రె పిల్లలను మేపు, నా గొర్రెలను కాయ్, నా గొర్రెలను మేపు. ఎన్ని అద్భుతమైనటువంటి విషయాలు చెప్తున్నాడో చూడండి. ఆయన్ను ప్రేమించే వారికి ఆయన ఒక బాధ్యతను అప్పగిస్తాడు. ఆయనను ప్రేమిస్తే ఆస్తి కర్తలుగా చేస్తాడు. నిధులను చూడండి. మీరు 144వ కీర్తన 13వ చరణాన్ని కూడా ఒకసారి చదువుతారు. ఎట్లాగా మా కొట్లు నింపబడి 10 విధములైన ద్రవ్యములకు నిధులుగా ఉన్నవి. మా గొర్రెలు వేల కొలదిగాను 10,000 కొలదిగాను మా గడ్డి బీళ్లల్లో పిల్లలను వేయుచున్నవి. అంటే వృద్ధి, సమృద్ధి. చూడండి, ఒక అద్భుతమైనటువంటి మాట. మా కొట్లు నింపబడుచున్నది, 10 విధములైన ద్రవ్యములకు నిధులుగా ఉన్నవి. 10 విధములైనటువంటివి, వెండి, బంగారు, లేనిదంటూ లేదు. ఎన్ని ఆహార పదార్థాలు ఉన్నాయి? మన ఇక్కడే పెళ్లి జరిగితే 150 రకాలతో అల్లుడికి 150 రకాలతో అల్లుడికి కూరలు వండి పెట్టాడండి మామ. ఒక మనిషి అంత వండి పెడితే మన దేవుడు మన నిధులను ఎన్ని ద్రవ్యములతో, ఎన్ని సస్యఫలములతో, ఎన్ని నిధులతో మన నిధులను, ఎన్ని సమృద్ధి ద్రవ్యములతో మన నిధులను నింపగలుగుతాడు. ఆయన దగ్గర కొదవేముంది? అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికముగా చేయు శక్తి కలిగినటువంటి దేవుడు మన మధ్యలో ఉన్నాడు. ఆయన నిధులను నింపే దేవుడు. ఆయన సమృద్ధి చేత మనలను నడిపించుటకు శక్తి కలిగినటువంటి దేవుడు. ఆస్తికి కర్తలుగా చేయడం మాత్రమే కాదు, నిధులను నింపుతాడు. ఏం చేస్తాడండి? నిధులను నింపుతాడు. ఆయన నింపే దేవుడు. ఒకవేళ నీ నిధులు ఖాళీ అయిపోయాయేమో, ఆయన అడుగు. భూమి మీద ఇద్దరు ఏకీభవించండి. ఎడమొఖం పెడమొఖం పెట్టుకొని ఉండకుండా ఇద్దరు సాప మీద కూర్చొని, పక్కన కూర్చొని ఓ లిస్టు రాసుకొని ఏం కావాలో అది చదువుతూ స్తోత్రాలు చెప్తూ, ప్రభువా నాకు ఇది కావాలని ఆకాశం వైపు చేతులు ఎత్తండి. భూమి మీద ఇద్దరు ఏకీభవిస్తే పరలోకమందున్నటువంటి తండ్రి ద్వారా మీరు అది పొందుకుంటారని మత్తయి సువార్త 18వ అధ్యాయం 19వ వాక్యంలో చక్కగా రాస్తుంది. ఆ వాగ్దానం నెరవేర్చబడట్లేదంటే మీరు ప్రార్థనలో ఏకీభవించట్లేదని. నువ్వు ఏకీభవిస్తే నీ నిధులు ఖాళీగా ఉండవు. నీ నిధులు, నీ ఇల్లు, నీకు కలిగిన సమస్తం ఏమిటండి? ఆకాశపు తలుపులు తెరిస్తే పట్టజాలనంత విస్తారమైన దీవెనలు కృమ్మరించబడతాయి కదా. ఆ నిధికి తాళం ఏమిటంటే మీరిద్దరూ ఏకీభవించి చేయగలిగే ప్రార్థన చేయండి. దేవునికి స్తోత్రం కలుగునగా. యెషయా గ్రంథం 45వ అధ్యాయం 3వ వాక్యాన్ని కూడా ఒకసారి చదవండి. పేరు పెట్టి నిన్ను పిలిచిన ఇశ్రాయేలు దేవుడనైన యెహోవాను నేనే అని నీవు తెలుసుకొనున్నట్లు
అంధకార స్థలములో ఉంచబడిన నిధులను, రహస్య స్థలములోని మరుగైన ధనమును నీకు ఇస్తాను. ధనమును నీకు ఇస్తాను నేను. ఆ పై వాక్యాన్ని, ఇత్తడి తలుపులను పగలగొట్టుదను, ఇనుప గడియలను విరగొడతాను నేను. ఒకవేళ నీకు ద్వారాలు మూయబడితే, పోయిన వారమే చెప్పాలి మాట, ఎందుకో దేవుడు ఈ వారానికి దాచిపెట్టాడు. ఇత్తడి తలుపులు పగలగొట్టబడతాయి, ఇనుప గడియలు విరగొట్టబడతాయి. ఆయనను ప్రేమిస్తే, లోకాన్ని, డబ్బును, పనిని, పాపాన్ని ప్రేమిస్తే ఇవి రావు మనకు. అందుకే బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన ఉన్నాయి, సర్వ సంపదలు ఆయనలో ఉన్నాయి. మనమేమో ఏదో సంపాదించుకోవడానికి అటు ఇటు తిరుగుతూ ఉంటాం. ఆయనను ప్రేమిస్తే దేవునికి స్తోత్రం కలుగును గాక, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక 2 రెఫరెన్సులు ఇస్తారు, వివరించను. ఆయనను ప్రేమిస్తే పాపాలు క్షమించబడతాయి, ఆయనను ప్రేమిస్తే తప్పించబడతావు, ఆయనను ప్రేమిస్తే ఆస్తికర్తలుగా చేయబడి నీ నిధులు నింపబడతాయి. ఒకవేళ ఇత్తడి తలుపులు నీ ఆశీర్వాదం, నీ నిధులు నింపబడకుండా ఆటంకంగా ఉంటే పగలగొడతాడు, ఇనుప గడియలను విరగొడతాడు. ఆయన నిన్ను మాత్రము సమృద్ధి చేత దేవుడు నింపుతాడు. ఆమేన్. గట్టిగా సంతోషంగా ఆయనను నీవు చెప్పట్లేదు, మీరు నోరు తెరిచి. ఆయనను మనము ప్రేమించాలి. ఇంకొక మాటను కూడా చదవండి, న్యాయాధిపతుల గ్రంథం 5వ అధ్యాయం 31వ వాక్యం. ఆయనను ప్రేమించువారు బలముతో ఉదయించు సూర్యుని వలె వందురు. చదవండి ఆ మాటను. ఎట్లాగుంటారంటే అండి, బలముతో ఉదయించు సూర్యుని వలె. సూర్యుని వలె. కాస్త మీరు తలలపైకి ఎత్తితే మన పూర్వీకులు సూర్యుడు ఉదయిస్తున్నాడు అనగానే స్నానం చేసి, లేకుంటే కాలువలోకి వెళ్ళి ఏమిటండి సూర్య నమస్కారాలు చేసేవాళ్ళు. ఎందుకో తెలుసా? ఏదో వస్తుంది అని. సూర్యుని వలన మనం పొద్దున్నే, మధ్యాహ్నం సూర్యుడు కాదండి, ఉదయాన్నే అలా ఉదయిస్తున్నటువంటి ఆ సూర్య రశ్మిని, ఆ సూర్యుని ప్రకాశాన్ని మనం పొందుకోవడానికి ఎండలో నిలబడితే మన శరీరంలో పలు విధములైనటువంటి ఆరోగ్యాలు మనకు దాచబడి ఉన్నాయి. సూర్యుని ద్వారా ఎన్నో ఫలాలు, ఎన్నో మేలులు, ఎన్నో ఆశీర్వాదాలు. ఇది పొద్దున్నే లేచి, ఏ పని ఉన్నా లేకున్నా ఉదయాన్నే లేచి, ఉదయాన్నే పొద్దున్నే ఆ రోడ్డు మీద లేకుంటే బయటికి వెళ్ళే వాళ్లకు ఈ యొక్క సూర్యుని ద్వారా వచ్చే ఫలాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఈ మధ్య మాకు లేకుంటే చాలామంది జీవితాలలో, ఇళ్ళల్లో ఏమిటండి 9 అయిపోయినా 10 అయిపోయినా పొరపాటున కూడా లెగం మనం. దాని ద్వారా మన శరీరం బలహీనమైపోయి, ఎముకలు క్షీణించిపోయి, చేసిందంతా సంపాదించిందంతా రోగాలకు మనం దారపోస్తాం, డాక్టర్లకు దారపోస్తాం. చూడండి, సూర్యుడు అందరికీ సమానంగా ఉంటాడు, సమానత్వం కలిగి ఉంటాడు. సూర్యుని ద్వారా ఎన్నో ఫలాలు ఉంటాయి. మనమే ఆయనను ప్రేమిస్తే బలముతో ఉదయించు సూర్యుని వలె ఉంటాం. మత్తయి సువార్తలో చక్కగా రాసి ఉంటుంది, అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యములో సూర్యుని వలె తేజరిల్లుతారు. సూర్యుని వలె తేజరిల్లుతారు. 13వ అధ్యాయము 41వ వాక్యం అనుకుంటా, 42. అంతే, అక్కడే. ఎన్నో వాక్యం? 13:43. తమ తండ్రి రాజ్యములో సూర్యుని వలె తేజరిల్లుతారు. తండ్రి రాజ్యములో సూర్యుని వలె తేజరిల్లుతాం. ఇక్కడ మనం సూర్యులము కాదు, శూరులం కాదు. ఆయనను ప్రేమిస్తే బలముతో ఉదయించే సూర్యునిలాగా ఉంటాం. ఆ అనుభవం మనం పరలోక రాజ్యంలో నిలిచి ఉంటామని తెలియజెప్తుంది.
ఇంకొక మాటను చెప్పి నేను ముగిస్తాను. మనం ప్రార్థనలో ఏకీభవిద్దాం, ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేయాలి మనం. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 24వ వాక్యం. శాశ్వతమైన ప్రేమతో యేసుక్రీస్తును ప్రేమించు వారందరికీ కృప కలుగునుగాక. చదవండి ఆ మాటను. మన ప్రభు అయిన యేసుక్రీస్తును శాశ్వతమైన ప్రేమతో ప్రేమించు వారందరికీ చెప్పాను. చాలాసార్లు కృపను చెప్పాను. మీకు అదో అలవాటు అయిపోయింది కృపను గురించి. ప్రసంగం చేయమన్నా ఒక అరగంట సేపు ఆగకుండా చేస్తారు కృపను గురించి. చేయలేరండి? మాట్లాడట్లేదు ఏంటండి మీరు? చేస్తారా చేయలేరా? చేయగలుగుతారు. మన ప్రభు అయిన యేసుక్రీస్తును శాశ్వతమైన ప్రేమతో ప్రేమించు వారందరికీ. మరి ఎంతమందికి కావాలి కృప? అంటే ఆయనను ప్రేమిస్తే ఎన్నోది? ఇది ఐదవది. మీకు కృప కలుగుతుంది. కృప ఏం చేస్తుంది? అర్హత లేని నీ జీవితానికి యోగ్యతను కలగజేస్తుంది. కృప కలుగునుగాక. కృప ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో నిన్ను నిలబెడుతుంది. ఏమిటండి? మనకు రక్షణ కృప వలననే వచ్చింది. ఇది దేవుని వరం. మనం ఈ రోజున ఇక్కడ ఉన్నామంటే దేవుని కృప. ఈ రోజున మనం ఈ విధంగా ఆయన సన్నిధిలో నిలిచి ఉన్నామంటే దేవుని కృప. బ్రతికామంటే దేవుని కృప. బట్ట కడుతున్నామంటే దేవుని కృప. తినబోతున్నామంటే దేవుని కృప. కృప కృప. అందుకే కీర్తనాకారుడు నీ కృపను నీ ఆలయంలో నేను ధ్యానిస్తానయ్యా అంటాడు. ఆయన కృపను మనం పొందుకోవాలి. కృప వెంబడి కృప, కృప వెంబడి కృప, కృప వెంబడి కృప మనలను ఏమిటండి దేవుడు అనుగ్రహించి ఉన్నతమైనటువంటి మార్గాలలో ఆశ్చర్యకరమైనటువంటి ఆయన రాజ్యములో ఆయన మనలను నిలబెట్టబోతూ ఉన్నాడు. కృప కలుగునుగాక. కృప పొందుదుముగాక. కృప చేత నింపబడుదుముగాక. మరి ఆయన్ను ప్రేమించాలి. ఎలా ప్రేమించాలి? శాశ్వతమైన ప్రేమతో. ఇర్మియా గ్రంథంలో అనుకుంటా, చదవద్దులేండి, చెప్తాను. 30వ అధ్యాయము 3వ వాక్యం. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుతానని ఆయన అంటాడు. అయ్యా నువ్వు కృప చూపే దేవుడవయ్యా. యెషయా గ్రంథం 55వ అధ్యాయంలో దావీదునకు చూపిన శాశ్వత కృపను నీకును చూపేదనని అంటాడు. ఆయన శాశ్వతమైనటువంటి ప్రేమతో ప్రేమిస్తూ కృపను చూపుతాడు. దావీదుకు చూపిన శాశ్వత కృపను చూపుతాడు. మనం ఒక్క మాట గట్టిగా చెప్పాలి, అయ్యా శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తానయ్యా. రావట్లేదు చూసావు నోట్లో నుండి? శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తానయ్యా. మరి మోకరించండి. శాశ్వతమైన ప్రేమతో మనం ఆయన్ను ప్రేమిద్దాం. ఆయన్ను ప్రేమిద్దాం శాశ్వతమైనటువంటి ప్రేమతో. శాశ్వతమైనటువంటి ప్రేమతో ఆయన మనం ప్రేమిద్దాం.